Hi everyone, welcome to our channel Nivas Info. Today topic is 10th class maths 6th chapter progressions తెలుగులో శ్రేణులు. ఈ చాప్టర్ కి సంబంధించి ఎక్సర్సైజ్ 3 కి సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేది ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోతో పాటు ప్రీవియస్ అండ్ నెక్స్ట్ వీడియోస్ కోసం వీడియో యొక్క డిస్క్రిప్షన్ చెక్ చేయండి. డిస్క్రిప్షన్ లో నేను కంపల్సరీ సమ్ రిలేటెడ్ లింక్స్ ఇస్తాను. ఆ లింక్స్ ని క్లిక్ చేయడం వల్ల మీరు ఆ వీడియోస్ అనేది చూడొచ్చు. నౌ లెట్స్ బిగిన్ ద టాపిక్. Next question, 7th one. Show that A1, A2 dash 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 AN form an AP where AN is defined as below. First one, AN is equal to 3 plus 4N. Second one, AN is equal to 9 minus 5N. Also find the sum of the first 15 terms in each case. మనకి క్రింద 2 ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది, 2 ఈక్వేషన్స్. ఆ ఈక్వేషన్స్ని బేస్ చేసుకొని అవి ఆ ఈక్వేషన్స్ అనేది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ని ఫామ్ చేస్తాయా? ఇన్ కేస్ ఫామ్ చేసినట్టయితే ఫస్ట్ 15 టర్మ్స్కి సమ్ని ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో ఇందులో మనము 1 by 1 అనేది చూద్దాము. ఫస్ట్ వన్ వచ్చేసి AN ఈజ్ ఈక్వల్ టు 3 plus 4N, రైట్? AN ఈజ్ ఈక్వల్ టు 3 plus 4N. సో నాకు ఫస్ట్ దీన్ని బేస్ చేసుకొని నేను A1, A2, A3 ఫైండ్ అవుట్ చేయాలి. మరి A1 ఫైండ్ అవుట్ చేయాలంటే మనం యాక్చువల్గా A1 ఈజ్ ఈక్వల్ టు, ఓకే, నేను ఇక్కడ దీన్ని బేస్ చేసుకుని A1ని ఫైండ్ అవుట్ చేస్తున్నాను. ఇక్కడ AN ప్లేస్లో A1 తీసుకున్నాను, అంటే ఇక్కడ N వాల్యూ ఏమైంది? 1 అయింది. సింపుల్, ఇక్కడ N వాల్యూ ఏమవుతుంది? 1 అవుతుంది. సో 3కి 3 ప్లస్ 4, ఇక్కడ N వాల్యూ ఏమవుతుంది? 1 అవుతుంది, రైట్? ఇక్కడ N వాల్యూ 1 తీసుకున్నాం, ఇక్కడ 1 అవుతుంది. సో మనకి ఇక్కడ 4 into 1 4 plus 3 7. సో A1 is 7. At the same time, A2 is equal to 3 plus 4 into 2. 4 into 2, 8 plus 3, 11. Next, A3, 3 plus 4 into 3 is equal to 4 3 is 12, 12 plus 3, 15. సో నేను ఇక్కడ A1, A2, A3 ఫైండ్ అవుట్ చేసినాను. సో ఇవి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఫామ్ చేస్తున్నాయా లేదా అంటే వీటి మధ్యన కామన్ డిఫరెన్స్ అనేది చెక్ చేయాలి. వీటి మధ్యన కామన్ డిఫరెన్స్ ఎంత? +4. వీటి మధ్యన కామన్ డిఫరెన్స్ ఎంత? +4. లేదా మీరు A2 minus A1 is equal to 11 minus 7 is equal to 4. A3 minus A2 is equal to 15 minus 11 is equal to 4. సో మనకి కామన్ డిఫరెన్స్ అనేది సేమ్ ఉంది కాబట్టి ఇక అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అనేది ఫామ్ అవుతుంది. సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఫామ్ అయినప్పుడు మనం ఫస్ట్ చేయమన్నది ఏంటి? ఫైండ్ ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ 15 టర్మ్స్. సో ఫస్ట్ 15 టర్మ్స్కి సమ్ని ఫైండ్ అవుట్ చేయమంటుండు. సో సేమ్ ఫార్ములా, సమ్ ఆఫ్ n టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు n by 2 ఇంటూ 2a ప్లస్ n minus 1 ఇంటూ d. సో వాల్యూస్ రిప్లేస్ చేయండి. సమ్ ఆఫ్ n టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ n వాల్యూ ఏమవుతుంది? సో నేను ఇక్కడ రాయడం మర్చిపోయాను, మీరు రాసుకోండి. ఇక్కడ a వాల్యూ వచ్చేసి 7, ఓకే, n వాల్యూ వచ్చేసి 15 టర్మ్స్ అంటున్నాడు. అదేవిధంగా d వాల్యూ వచ్చేటప్పటికి 4. మనకి సమ్ ఆఫ్ n టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి 3 వాల్యూస్ కంపల్సరీ కావాలి. సో a వాల్యూ ఉంది, n వాల్యూ ఉంది, d వాల్యూ ఉంది. సో n వాల్యూ ఈజ్ 15 by 2 into a value 7 plus 15 minus 1 into d value is 4, right? Bracket close. 15 by 2 into 7 14 plus 15 minus 1 14 into 4. Next, 15 by 2 into 14 plus 14 4 ja 56, bracket close. 15 by 2 into 14 plus 56, 4 plus 6 10, 6 plus 1 7, 2 1 ja 2 3 ja 2 5 ja 35 ja. 15 into 35, 15 5 ja 75, 15 3 ja 45 plus 7 52, 525 is the answer. The sum
of first 15 terms is 525. Second one, an is equal to 9 minus 5n. So second one, an is equal to 9 minus 5n. సో మనకి ఇక్కడ ఫస్ట్ a1 ఫైండ్ అవుట్ చేయాలంటే 9 మైనస్ 5 ఇంటూ 1, 5 ఇంటూ 1 5, 9 మైనస్ 5, సో 4 వస్తుంది. నెక్స్ట్ a2 ఈజ్ ఈక్వల్ టు 9 మైనస్ 5 ఇంటూ 2, 5 ఇంటూ 2 10, 9 మైనస్ 10, సో మైనస్ 1. నెక్స్ట్ a3 ఈజ్ ఈక్వల్ టు 9 మైనస్ 5 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 5 into 3 15, 9 minus 15, so minus 6. So common difference check cheyandi. Here will be minus 5, here will be minus 5. So మీరు ఇలా చెక్ చేసినా కానీ ఇక్కడ minus 1 into minus 4 is equal to minus 5. minus 1 into minus 6, minus into minus plus అవుతుంది, is equal to minus 5. So common difference is same. So they form arithmetic progression. మరి arithmetic progression ఫామ్ చేస్తే మనము సమ్ ఆఫ్ ఫస్ట్ 15 నెంబర్స్కి సమ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో వాట్ ఈస్ ద ఫార్ములా? సమ్ ఆఫ్ n terms is equal to n by 2 into 2a plus n minus 1 into d. సో వాల్యూస్ని రిప్లేస్ చేయండి. మనకి సమ్ ఆఫ్ n టైమ్స్ ఫైండ్ అవుట్ చేయడానికి n వాల్యూ కావాలి. n వాల్యూ అనేది ఫస్ట్ 15 టైమ్స్ అనేది క్వశ్చన్లో ఇవ్వడం జరిగింది. ఏ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసినాము 4 అండ్ d వాల్యూ వచ్చేసేసి -5. సో రిప్లేస్ చేస్తే n వాల్యూ మనకి 15 కాబట్టి 15 by 2 into 2 into 4, a value 4 plus n value 15 minus 1 into d value -5, right? 15 by 2 into 4 8 plus 15 minus 1 14 into -5. Next 15 by 2 8 plus 14 5s are 70, but this is the negative. ఎందుకంటే ఇది ప్లస్ ఇది మైనస్ కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, నెక్స్ట్ మళ్ళీ ప్లస్ ఇంటూ మైనస్ మైనసే అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 15 by 2 ఇంటూ ఇక్కడ 8 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, వీటి మధ్య రిలేషన్ ఏంటి? బ్రాకెట్ ఉందంటే మల్టిప్లికేషన్, అంటే 8 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 8 ప్లస్ 70, 8 ప్లస్ మైనస్ 70, సో మైనస్ 62. 15 by 2 ఇంటూ మైనస్ 62. ఇప్పుడు డివిజన్ చేయండి. 2 1 జా 2 3 జా 2 1 జా -31. సో 15 ఇంటూ -31, 15 1 జా 15, 15 3 జా 45, 45 ప్లస్ 1 46, బట్ ఇది నెగిటివ్. సో ద సమ్ ఆఫ్ ఫస్ట్ 15 terms is -465. This is the answer. Next question, 8th one. If the sum of the first n terms of an AP is 4n minus n square, what is the first term? Note that the first term is S1. What is the sum of first two terms? What is the second term? Similarly, find the third, the 10th and the nth terms. మనకి ఇక్కడ if the sum of the first n terms, ఇది సమ్ 4n minus n square అనేది ఏంటి ఇక్కడ సమ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి క్వశ్చన్లో మనకి ఇచ్చింది ఏంటి అంటే ఎస్ఎన్ ఇవ్వడం జరిగింది, రైట్? ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు 4n minus n square. This is the given, right?
మనకి అలాగే ఒక కండిషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ కండిషన్ ఏంటి అంటే నోట్ దట్ ద ఫస్ట్ టర్మ్ ఈజ్ S1. ఇక్కడ ఫస్ట్ టర్మ్ని మనం ఎలా రాసుకుంటాము, A1 అని రాసుకుంటాం. A1 ఈజ్ ఈక్వల్ టు S1 అంటుండే. ఫస్ట్ మనం దీన్ని అర్థం చేసుకోవాలి. ఓకే, A1 ఈజ్ ఈక్వల్ టు S1. ఓకే, మనకు అక్కడ ఉన్నది ఓన్లీ వన్ టర్మ్, సమ్ కూడా అదే అవుతుంది కాబట్టి A1 ఈజ్ ఈక్వల్ టు S1 అవుతుంది. సో దీన్ని బేస్ చేసుకొని ఫస్ట్ 2 టర్మ్స్ని మనం ఫైండ్ అవుట్ చేయడం. దీని అంటే ఇప్పుడు మనం S1 ఫైండ్ అవుట్ చేస్తే A1ని ఫైండ్ అవుట్ చేసినట్టే. మరి A1ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, ఈ ఫార్ములాని యూజ్ చేసి S1 ఈజ్ ఈక్వల్ టు A1 అన్నాడు కాబట్టి A1 ఈజ్ ఈక్వల్ టు, ఓకే, ఇక్కడ n ప్లస్లో 1 తీసుకున్నాను. 1 తీసుకుంటే అప్పుడు 4 ఇంటూ 1 అవుతుంది. n వాల్యూ ఏమవుతుంది, 1 అవుతుంది. మైనస్ మళ్ళీ n వాల్యూ 1 స్క్వేర్. సో ఇప్పుడు 4 ఇంటూ 1 4, 1 ఇంటూ 1 ఇక్కడ 4 ఇంటూ 4 4 మైనస్ 1 ఇంటూ 1 1 4 మైనస్ 1 3. అంటే మనకి ఇక్కడ A3 ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి, A1 ఈజ్ ఈక్వల్ టు మనకి 3 వచ్చింది. రైట్, దిస్ ఈజ్ ద ఫస్ట్ టర్మ్. మనం ఫస్ట్ టర్మ్ని ఫైండ్ అవుట్ చేసినాం. నెక్స్ట్ సెకండ్ టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. సెకండ్ టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకున్నది ఇక్కడ ఏంటి, సమ్ ఆఫ్ n టర్మ్స్ అన్నాడు. దీన్ని బేస్ చేసుకుంటే మనకి ఏమొస్తుంది, సమ్ ఆఫ్ ఫస్ట్ 2 టర్మ్స్ వస్తుంది, సెకండ్ టర్మ్ రాదు. ఫస్ట్ సమ్ ఆఫ్ 2 టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో సమ్ ఆఫ్ ఫస్ట్ 2 టర్మ్స్ అంటే S2. రైట్, S2. Sn అంటే టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్, S1 అంటే ఫస్ట్ టర్మ్. ఇక్కడ A1 ఎందుకు తీసుకున్నామంటే A1 ఈజ్ ఈక్వల్ టు S1 కాబట్టి. ఇప్పుడు S2 అంటే సమ్ ఆఫ్ ఫస్ట్ 2 టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ n వాల్యూ చేంజ్ అవుతుంది అంతే, డిఫరెంట్ ఉండదు. ఇంకా ఇక్కడ n వాల్యూ మాత్రమే చేంజ్ అవుతుంది. సో ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 2 మైనస్ 2 స్క్వేర్. రైట్, ఇక్కడ n ప్లేస్లో ఈ 2 వస్తుంది. 4 ఇంటూ 2 8 మైనస్ 2 ఇంటూ 2 4 ఈజ్ ఈక్వల్ టు 4. దిస్ ఈజ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 2 టర్మ్స్. మనకి సమ్ ఆఫ్ ఫస్ట్ 2 టర్మ్స్ వచ్చిన తర్వాత మనకి సెకండ్ టర్మ్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాము, దీన్ని బేస్ చేసుకొని ఇదేమో సమ్ ఆఫ్ ఫస్ట్ 2 టర్మ్స్, ఇదేమో సమ్ ఆఫ్ ఫస్ట్ 1 టర్మ్. అంటే A1 అయినా కానీ ఫస్ట్ టర్మ్ అయినా ఒకటే. ఇక్కడ సెకండ్ అంటే ఇక్కడ సమ్ ఆఫ్ 2 టర్మ్స్ అంటే ఇందులో 2 టర్మ్స్ ఉన్నాయి. 2 టర్మ్ నుంచి ఫస్ట్ టర్మ్ మైనస్ చేస్తే మిగిలేదే సెకండ్ టర్మ్. మరి ఫస్ట్ టర్మ్ ఏంటి, 3. రైట్, సో ఇక్కడ ద డిఫరెన్స్ between S2 and S1 gives second term. రైట్, లేదా A2. సో ఇక్కడ A2 ఈజ్ ఈక్వల్ టు, ఇది అర్థం చేసుకోవాలి ఫస్ట్. A2 ఈజ్ ఈక్వల్ టు S2 మైనస్ S1. S2లోకి వెళ్ళి S1, S అంటే సమ్, ఇందులో 2 టర్మ్స్ ఉన్నాయి. S1లో ఓన్లీ 1 టర్మ్ ఉంది. ఈ S2లోంచి 2 టర్మ్స్లోంచి 1 టర్మ్ తీసేస్తే రిమైనింగ్ 1 టర్మ్ ఉంటుంది. అదేంటి అంటే సెకండ్ టర్మ్, అదే మనకి A2 అవుతుంది. మరి S2 మనకి ఎంత వచ్చింది, 4 వచ్చింది. ఈజ్ ఈక్వల్ టు 4. మనకి A1 ఇక్కడ మనకి 3 ఉంది. సో ఈజ్ ఈక్వల్ టు 1. ఈ 1 అనేది ఏంటి, ఈ 1 అనేది ఏంటి అంటే A2. సో 1 అనేది ఏంటి, A2. మనకి A1 వచ్చింది, A2 వచ్చింది. వీటిని బేస్ చేసుకొని కామన్ డిఫరెన్స్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. బట్ ఆ కామన్ డిఫరెన్స్ కరెక్ట్గా ఉంది లేదు అంటే మనం A3ని కూడా ఫైండ్ అవుట్ చేయాలి. రైట్, మరి A3ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, సేమ్ ఇదే ఫార్ములా యూజ్ చేసేసి A3ని కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. రైట్, A3ని ఫైండ్ అవుట్ చేయాలంటే మనము సమ్ ఆఫ్ 3 టర్మ్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. మరి S3 ఈజ్ ఈక్వల్ టు సేమ్ మనకున్నది 4n మైనస్ n స్క్వేర్. 4n వాల్యూ ఏమవుతుంది, 3 అవుతుంది. 4n అంటే 4 ఇంటూ 3 మైనస్ n స్క్వేర్ అంటే 3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ 4 ఇంటూ 3 12, 3 స్క్వేర్ మీన్స్ 9 మైనస్ 9 ఈజ్ ఈక్వల్ టు 3. సో S3 మనకి ఎంత వచ్చింది, S3 ఎంత వచ్చింది, సో ఇవి నోట్ చేసుకోండి వేరే కలర్తో మెన్షన్. S3 ఈజ్ ఈక్వల్ టు 3 వచ్చింది. సో నాకు ఇప్పుడు మళ్ళీ థర్డ్ టర్మ్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలా, S3లోంచి S2ని మైనస్ చేస్తే. రైట్, A3 ఈజ్ ఈక్వల్ టు S3 మైనస్ S2. సో 3 టర్మ్స్లోంచి 2 టర్మ్స్ని తీసేస్తే థర్డ్ టర్మ్ మిగులుతుంది. S3 మనకి 3 వచ్చింది. S2 మనకి ఎంత వచ్చింది, 4 వచ్చింది. S2 ఎంత వచ్చింది మనకి
4 వచ్చింది ఈజ్ ఈక్వల్ టు -1. దిస్ ఈజ్ ద A3. సో ఇక్కడ A3 ఏంటి అంటే -1. ఇప్పుడు కూడా కామన్ డిఫరెన్స్ ఏ ఉండాలి. ఇప్పుడు A1 A2కి కామన్ డిఫరెన్స్ ఎంత ఉంటే A2కి A3కి కూడా కామన్ డిఫరెన్స్ అంతే ఉండాలి. సో A2 మైనస్ A1. సో మనకి A2 ఎంత వచ్చింది, 1 వచ్చింది. A3 ఎంత వచ్చింది, సారీ A2 1 వచ్చింది, A1 3 వచ్చింది, ఈజ్ ఈక్వల్ టు -2. అదేవిధంగా A3 మైనస్ A2. A3 మనకి -1 మైనస్ A2 వచ్చేసేసి మనకి 1. -1 ఈజ్ ఈక్వల్ టు -2. ఇక్కడ కామన్ డిఫరెన్స్ ఈజ్ సేమ్. సో ద డిఫరెన్స్ బిట్వీన్ ఎవ్రీ టర్మ్ ఈజ్ సేమ్. సో మనకి ఇచ్చిన టర్మ్ అనేది కరెక్ట్. దీన్ని బేస్ చేసుకొని మనము 10th టర్మ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఏ టర్మ్ అయినా కానీ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మనం ఇక్కడ నెక్స్ట్ ఫైండ్ అవుట్ చేయమన్నది ఏంటి అంటే 10th టర్మ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఫైండ్ 10th టర్మ్. ఇప్పుడు 10th టర్మ్ని మనం సమ్ ఫామ్లో యూజ్ చేయకుండా చేయొచ్చు. ఎలా అంటే మనకి ఏదైనా ఒక టర్మ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఏ వాల్యూ కావాలి, ఎన్ వాల్యూ కావాలి, డి వాల్యూ కావాలి. 10th టర్మ్ మీన్స్ 10, అది ఎన్ వాల్యూ ఎంత అవుతుంది 10. దీన్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఏ వాల్యూ ఉందా, A1 ఉందా, ఉంది. A1 ఈజ్ 3 అండ్ ఎన్ వాల్యూ ఈజ్ 10. 10th టర్మ్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఎన్ వాల్యూ 10 అవుతుంది. నెక్స్ట్ డి ఈజ్ ఈక్వల్ టు -2. సో ఈ 3 వాల్యూస్ ఉన్నాయి. 3 వాల్యూస్ ఉంటే మనం యూజ్ చేయాల్సిన బేసిక్ ఫార్ములా A ప్లస్ AN ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. దీన్ని యూజ్ చేసేసి మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ AN మీన్స్ A10 ఈజ్ ఈక్వల్ టు ఏ, మనకి ఏ వాల్యూ ఉంది, ఏ వాల్యూ ఎంత 3 ప్లస్ ఎన్ వాల్యూ 10 మైనస్ 1, డి వాల్యూ -2, రైట్. సో A10 ఈజ్ ఈక్వల్ టు 3, 10 minus 1 9 into -2. A10 is equal to 3 plus 9 2 ja 18, but this is the minus. So A10 is equal to 3 plus -18. 3 plus -18 means -15. This is the 10th term. సో ఈ విధంగా 10th టర్మ్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి క్వశ్చన్లో అడిగింది ఏంటి అంటే nth టర్మ్. ఓకే, మనకి క్వశ్చన్లో ఏమడిగిండు, ఫైనల్గా nth టర్మ్ అడిగిండు. సో nth టర్మ్ అంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఎన్ వాల్యూ అక్కడ చేంజ్ అవ్వదు అంతే అక్కడ. ఓకే, nth టర్మ్ ఈజ్ ఈక్వల్ టు మనకున్న ఫార్ములా A ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి, రైట్. ఇక్కడ ఏ వాల్యూ వచ్చేసి 3, ఎన్ వాల్యూ అనేది చేంజ్ అవ్వదు. ఓకే, ఎన్ వాల్యూ అనేది చేంజ్ అవ్వదు, n మైనస్ 1 అలాగే ఉంటుంది. ఇక్కడ -2, డి వాల్యూ ఎంత -2, రైట్. ఇక్కడ 3 ప్లస్ n ఇంటూ 2, 2n అవుతుంది, -2n అవుతుంది అది, రైట్, -2n అవుతుంది. నెక్స్ట్ 1 ఇంటూ 2 2, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, +2. సో ఇప్పుడు ఇక్కడ 3 ఇక్కడ 2, 5 ప్లస్ ఇంటూ మైనస్, ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్, -2n. సో nth టర్మ్ ఈజ్ 5 minus 2n. This is the answer. Next question number 9. Find the sum of the first 40 positive integers divisible by 6. First 40 positive integers divisible by 6. మనం ఇక్కడ యాక్చువల్గా పాజిటివ్ ఇంటీజర్స్ అంటే మనకి 1 2 3 అలా రాసుకుంటూ పోతాం, అది కాదు మనకి ఇక్కడ. సో ద డెఫినెట్లీ డివిజబుల్ బై 6 40 ఇంటీజర్స్, రైట్. ఫస్ట్ పాజిటివ్ ఇంటీజర్ ఏంటి, 6తో డివిజబుల్ అయ్యే పాజిటివ్ ఇంటీజర్ 6. ఓకే, 6 చేత 6 డివిజబుల్ అయ్యే ఫస్ట్ పాజిటివ్ ఇంటీజర్ ఏంటి అంటే 6. దాని తర్వాత 6తో డివిజబుల్ అయ్యేది 12, దాని తర్వాత 18. సో ఎక్కడి వరకు, నెంబర్ ఆఫ్ టైమ్స్ n ఈజ్ ఈక్వల్ టు 40. సో టోటల్ మనం ఫైండ్ అవుట్ చేయమని సమ్ ఆఫ్ 40 పాజిటివ్ ఇంటీజర్స్ అంటే సమ్ ఆఫ్ 40 టైమ్స్.
సో ఇక్కడ ఎక్కడి వరకు ఇక్కడ 6, 12, 18, 24 అలా 40 టైమ్స్ ఉండాలి. సో వాటి సమ్ అనేది మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. మరి సమ్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు ఫస్ట్ కావాల్సింది ఏ వాల్యూ. ఇక్కడ ఏ ఏంటి, ఫస్ట్ పాజిటివ్ ఇంటీజర్ డివిజబుల్ బై 6, దట్ ఈస్ ద ఏ ఈజ్ ఈక్వల్ టు 6, n ఈజ్ ఈక్వల్ టు 40. నెక్స్ట్ మనకి ఇంకేం కావాలి, డి కావాలి. మరి డి అని ఎలా, డీని పర్టికులర్గా ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. కామన్ డిఫరెన్స్ ఈజ్ 6. హౌ, ఇక్కడ మనకి క్వశ్చన్లో ఇది ఇచ్చిండు డివిజబుల్ బై 6 అని, కాబట్టి ప్రతి ఒక్క టర్మ్కి డిఫరెన్స్ ఎంత ఉంటుందంటే 6 ఉంటుంది. సో సిన్స్ దే ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 6, కాబట్టి కామన్ డిఫరెన్స్ అనేది 6 అవుతుంది. సో ఈ 3 వాల్యూస్ ఉంటే సమ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. దానికి ఫార్ములా సమ్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు n బై 2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి, రైట్. సో ఇక్కడ n వాల్యూ మనకి ఏమవుతుంది, 40 అవుతుంది. 40 బై 2 ఇంటూ 2 ఇంటూ ఏ వాల్యూ ఏంటి 6 ప్లస్ ఇక్కడ n మైనస్ 1 అంటే n అంటే 40 మైనస్ 1, డి వాల్యూ ఇస్ 6. సో 40 బై 2 అంటే మనకి 20, 2 ఇంటూ 6 అంటే 12 ప్లస్ 40 మైనస్ 1 అంటే 39 ఇంటూ 6, 20, 12 ప్లస్ 39 ఇంటూ 6, ఓకే. 6 9 జా 54, 6 3 జా 18, 18 ప్లస్ 5 23. నెక్స్ట్ 20 ఇంటూ 12 ప్లస్ 2 34, 2 4 6 1 3 4 246, 246 ఇంటూ 20 0 0, 2 6 జా 12, 2 4 జా 8, 8 ప్లస్ 1 9, 2 2 జా 4, 4920, right. This is the answer. The sum of first 40 terms divisible by 6 is 4920. Next, question number 10. A sum of 700 is to be used to given 7 cash prizes to students of a school for their overall academic performance. If each prize is rupees 20 less than its preceding prize, find the value of each of the prizes. Total 700 rupees యూజ్ చేసేసి 7 prizes తీసుకున్నారు. సో ఆ 7 prizes ఈక్వల్ కాదు, డిఫరెన్స్ ఉంది. సో ప్రతి ప్రైజ్ అంటే ఫస్ట్ ప్రైజ్కి సెకండ్ ప్రైజ్కి డిఫరెన్స్ ఎంత అంటే -20, అంటే ఫస్ట్ ప్రైజ్ 100 రూపీస్ ఉంటే సెకండ్ ప్రైజ్ 80 రూపీస్. సో అలా ఉంది. సో మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయవలసింది ఏంటంటే ప్రతి ఒక్క ప్రైజ్ యొక్క వాల్యూ ఎంత అనేది మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి క్వశ్చన్లో మనకి ఫస్ట్ ఇచ్చింది ఏంటి అంటే టోటల్ అమౌంట్ ఈజ్ 700 రూపీస్. అది మనకి ఏమవుతుంది ఇక్కడ SN అవుతుంది. సమ్ ఆఫ్ n లేదా S7, డైరెక్ట్ S7 రాసుకోండి, ఎందుకంటే మనకి ఓన్లీ 7 టర్మ్స్ ఉన్నాయి, అంటే 7 ప్రైజెస్ ఉన్నాయి. దట్ ఈజ్ 700. సో మనకి నెక్స్ట్ మనకు కావాల్సిన వాల్యూ ఏంటి అంటే ఏ వాల్యూ కావాలి. ఇక్కడ n వాల్యూ ఈజ్ 7, ఓకే, n వాల్యూ ఈజ్ 7. నెక్స్ట్ ఏ వాల్యూ లేదు, దాన్ని x అనుకుందాం. అంటే ప్రతి ప్రైజ్కి డిఫరెన్స్ అనేది మనకి క్వశ్చన్లోనే ఇవ్వడం జరిగింది. d ఈజ్ ఈక్వల్ టు -20. ఇక్కడ d ఈజ్ ఈక్వల్ టు -20 అయినప్పుడు మనకి ఏపీ ఎలా ఉంటుంది అంటే x ఫస్ట్ వన్, నెక్స్ట్ x -20 ఉంటుంది, నెక్స్ట్ x -20 ఇంటూ 2 ఉంటుంది, నెక్స్ట్ x -20 ఇంటూ 3 ఉంటుంది, నెక్స్ట్ x -20 ఇంటూ 4, నెక్స్ట్ x -20 ఇంటూ 5, నెక్స్ట్ x -20 ఇంటూ 6. 7 టైమ్స్ అయినా 1 2 3 4 5 6 7
దీస్ ఆర్ ద టెమ్స్. బట్ వీటి వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. వీటి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఎక్స్ వాల్యూ తెలియాలి. మరి ఈ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా, సో సమ్ ఆఫ్ ఎన్ టైమ్స్ ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d. సో మనకు దీంట్లో కావాల్సిన వాల్యూస్ ఏమేమి ఉన్నాయి? ఎన్ వాల్యూ ఉంది 7, ఏ వాల్యూ ఉంది ఎక్స్. సో ఎక్స్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. యాక్చువల్గా ఎస్ఎన్ వాల్యూ ఉంది, అదేవిధంగా డి వాల్యూ ఉంది -20. సో వాల్యూస్ రిప్లేస్ చేద్దాం. ఇక్కడ ఎస్ఎన్ మీన్స్ S7 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఎన్ వాల్యూ 7/2, 2 ఇంటూ ఏ వాల్యూ ఏంటి మనకి ఇక్కడ ఎక్స్ ప్లస్ ఎన్ వాల్యూ 7 - 1 ఇంటూ డి వాల్యూ -20. S7 వాల్యూ మనకి ఇవ్వడం జరిగింది 700 ఈజ్ ఈక్వల్ టు 7/2 ఇంటూ 2 ఇంటూ ఎక్స్ 2x ప్లస్ 7 - 1 6 ఇంటూ -20. నెక్స్ట్ ఈ 7/2ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్ళండి, అప్పుడు అది రెసిప్రోకల్ ఆర్డర్లోకి వస్తుంది. 700 ఇంటూ 2/7 అవుతుంది ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ 2x యాస్టీస్గా రాసుకోండి, 2x ప్లస్ 6 ఇంటూ -20 అప్పుడు -120 అవుతుంది, రైట్? అప్పుడు ఎంత అవుతుంది? అది -120 అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ 7 1 100 ఇంటూ 2 200 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ప్లస్ ఇంటూ మైనసే అంటే ఇక్కడ 2x మైనస్ 120, 2x మైనస్ 120. సో ఇప్పుడు మనం చేయాల్సిందల్లా ఈ 120ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి తీసుకురావడం. అప్పుడు 200 ప్లస్ ఈ -120 ప్లస్ 120 అవుతుంది. 120 ఈజ్ ఈక్వల్ టు 2x. సో 200 ప్లస్ 120 320 ఈజ్ ఈక్వల్ టు 2x. వి వాంట్ ఎక్స్ వాల్యూ, అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 320/2 ఈజ్ ఈక్వల్ టు 160. దిస్ ఈజ్ ద ఎక్స్ వాల్యూ. ఎక్స్ వాల్యూ ఎంత మనకి 160. సో ఇప్పుడు ఎక్స్ వాల్యూ తెలిసింది. మనం యాక్చువల్గా ఫైనల్గా ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? ప్రైస్ వాల్యూస్. 7 ప్రైజెస్ ఉన్నాయి, 7 ప్రైజెస్ వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ప్రైజ్, సో ఏంటి ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 160. దిస్ ఈజ్ ద ఫస్ట్ ప్రైజ్. సెకండ్ ప్రైజ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ -20 మనం ఇంతకుముందు రాసుకున్నాం. సో ఇక్కడ ఎక్స్ ఎంత 160 -20 ఈజ్ ఈక్వల్ టు 140. దిస్ ఈజ్ ద సెకండ్ వన్. థర్డ్ ప్రైజ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ -20 ఇంటూ, యాక్చువల్గా 2D అంటాము, ముందు రాసుకోండి. ఓకే, 2D అంటాం కదా, ఎక్స్ ప్లస్ 2 ఇంటూ -20, 2 ఇంటూ -20. డోంట్ కన్ఫ్యూజ్, నేను ఇంతకుముందు 20 రాసి అట్లా. యాక్చువల్గా మనము థర్డ్ మనకు A3 ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ 2D, నేను ఆ ఫార్మాట్లో రాశాను ఇక్కడ. దిస్ ఈజ్ ద ఎక్స్ ఈజ్ ద ఏ ఫస్ట్ ప్రైజ్. సో 2 ఇంటూ D ఈజ్ ద -20, రైట్? ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వాల్యూ 160 కాబట్టి ప్లస్ 2 ఇంటూ 20 40, కానీ ఇక్కడ -40, రైట్? ఇక్కడ అంటే మనం 160లోంచి -40 ఈజ్ ఈక్వల్ టు 120. ఫోర్త్ ప్రైజ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 3 ఇంటూ -20. A4 ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ 3D, D ఈజ్ ద -20. ఇక్కడ 160 మైనస్ 3 ఇంటూ 20 60 -60 ఈజ్ ఈక్వల్ టు 100. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రైజ్ మీన్స్ A5 ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ 4D, రైట్? ఇక్కడ A ఈజ్ ఎక్స్, 4 ఇంటూ D ఈజ్ -20. సో ఎక్స్ వాల్యూ 160 మైనస్ 4 ఇంటూ 20 80 -80 ఈజ్ ఈక్వల్ టు 80, రైట్? సిక్స్త్ ప్రైజ్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ A6 ఇది,
A6 ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ 5D. ఇక్కడ ఏ వాల్యూ ఎక్స్ ప్లస్ మనం ఆల్రెడీ ఇంతకుముందు మనం ఇలాగే రాసుకున్నాం. సో టర్మ్స్ ఏంటంటే ఇలా రాసుకున్నాం, ఇలా రాసుకోలేదు. సో ఎక్స్ తీసుకున్నాం కాబట్టి ఈ విధంగా రాసుకున్నాం. జస్ట్ మీకు అండర్స్టాండింగ్ కోసమే నేను ఇవి ఇస్తున్నాను, ఇవి రాయాల్సిన అవసరం లేదు. A ప్లస్ 5 ఇంటూ మైనస్ 20, ఎక్స్ వాల్యూ ఈజ్ 160 minus 5 into 20, 100 minus 100 is equal to 60. Next final seventh prize, seventh term A7 is equal to A plus 6D. So here x plus 5 into minus 20 is equal to 160 minus 5 into 20. Sorry, 6 into minus 6. Here is the 6 into 20, 120 is equal to only 40. Right? These are the values. వీటన్నిటిని సమ్ చేస్తే మళ్ళీ మనకి 700 వస్తుంది. మీరు ఒకసారి క్రాస్ చెక్ కూడా చేయండి.